కేరళలోని కింగ్ మేకర్ ముస్లిం లీగ్ అనమాట. కేరళలో యూడీఎఫ్ అధికారం సాధించాలంటే భాగస్వామ్య సహకారం ఎంత అవసరం? కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ ముస్లిం లీగ్ మరోసారి చక్రం తిప్పబోతుందని అనుకుంటున్నారు. అవునైనా సమాధానం కూడా ఇదే. యూడీఎఫ్ అధికారం చలాయించాలంటే లీగ్ మద్దతు ఎంతో కీలకం. మలబార్ ప్రాంతంలో అది నిర్ణయాత్మక శక్తిగా ఉందన్నమాట ముస్లిం లీగ్. పీకే అన్నల్ కుట్టి ఆ పార్టీ కీలక వ్యూహకర్తగా ఉన్నారన్నమాట. సంకీర్ణ రాజకీయాలు బ్యాలెన్స్ చేయడంలో, కమ్యూనిటీల మధ్య కూడగట్టడంలో, సుదీర్ఘకాలంగా కాంగ్రెస్తో ఉండి ఉండడంలో ఆయన కీలక పాత్ర వహించారన్నమాట. మలబార్లోని మలప్పురంలో ఐయుఎంఎల్ బలంగా ఉన్నప్పటికీ ఇటీవల హిందూ మతపరమైన కార్యక్రమాలకు కేరళ కుంభ్ అని పేరు పెట్టడము, అక్కడ హిందుత్వ కార్యకలాపాలు పెరగడంతో స్పష్టమైన విభజన కనిపిస్తుంది. నమ్మకమైన భాగస్వామ్యం అనమాట. చిన్న చిన్న భాగస్వాముల్లో కాకుండా ఐయుఎంఎల్ యూడీఎఫ్కి నమ్మకమైన భాగస్వామ్యం ఉందన్నమాట. అంటే కేరళ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు యూడీఎఫ్కి నమ్మకమైన భాగస్వామ్యం ఉంది. మలబార్ ప్రాంతంలో ఇది గణనీయమైన ఓట్లు సీట్లు సాధించగలుగుతుంది. ఎల్డీఎఫ్తో జరిగే హోరాహరి పోరుతో ఫలితాలు తారుమారు చేయగలుగుతుంది అన్నమాట. ఇది యూడీఎఫ్ బలంగా ఉందన్నమాట. ఆ ప్రాంతం విద్యా సంస్థలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఈ ప్రభావం చూస్తూ స్థిరమైన ఫలితాలు సాధిస్తూ వస్తుంది. తద్వారా అధికార యూడీఎఫ్తో గట్టిగా బేరసారాలు ఆడుతుంది కింగ్ మేకర్ అయిన ముస్లిం లీగ్. ఈ ముస్లిం లీగ్కి సీనియర్ నేతగా ఉన్న కునాల్ కుట్టి వెన్నెముక అనమాట. ఎన్నికలు విధిని సాధించడం ద్వారానే కాకుండా పార్టీని వెన్నెముకలుగా ఉంటాడనమాట. పీకే కునాల్ కుట్టి కాంగ్రెస్తో మంచి సంబంధాలు కలిగి ఉంటాడు. కరుణాకరన్, ఉమెన్ చాందీ ప్రభుత్వాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 1982 నుంచి ఆయన మలప్పూర్ నుంచి గెలుస్తూ వస్తున్నారు. మలప్పురం నుంచి 1982 నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు ఈ పీకే కునాల్ కుట్టి అన్న ఆయన మలప్పురం నుంచి. 20 సీట్లు ఆధిక్యం ఉందన్నమాట. కేరళ అసెంబ్లీలో 140 సీట్లు ఉంటాయన్నమాట. మెజారిటీ మార్కు 71. పలు సర్వేలో 2 కూటముల మధ్య హోరాహరిగా 4 ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో ముస్లిం లీగుకు పట్టున్న 20 సీట్లు అధికారం సాధించడం కీలక పాత్ర కాలున్నాయన్నమాట. ఆ పార్టీ 20 సీట్లు పోటీ చేస్తుంది. ప్రతి ఎన్నికలు సగటు 18 సీట్లు గెలుస్తుంది. అంటే ఇది ప్రతి ఎన్నికలు సగటున 18 సీట్లు గెలుస్తుంది అనమాట. 20 సీట్లు పోటీ చేస్తుంది, 18 మటుకు సాధిస్తుంది అనమాట. దాని స్ట్రైక్ రేట్ 80% ఉందన్నమాట. కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ 50% లోపే ఉంటుంది. 2016లో పోటీ చేసిన 87 సీట్లు 22 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. 2016లోని 87 సీట్లు పోటీ చేస్తే 22 చోట్ల కాంగ్రెస్ గెలిచింది అనమాట. అదే ఐఎల్డీఎఫ్ 24 సీట్లు పోటీ చేసి 18 చోట్ల నెక్కింది. 2021లో 22 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఐయుఎంఎల్ 15 చోట్ల విజయం సాధించిందనమాట. ఈ విధంగా కేరళలోని కింగ్ మేకర్గా ముస్లిం లీగ్ ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. కేరళలో కింగ్ మేకర్ ముస్లిం లీగ్ అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.